మీరు ఇన్నోడు రండి. మీ బాధలు ఏం మామూలుగా చెప్పుకోండి, ఏం మాట్లాడండి, తప్పేం లేదు. నిజమైన లబ్ధిదారులు తొగడివేరు క్షేత్రీయ సంఘం జిల్లా అధ్యక్షుని కూటమి గవర్నమెంట్కు, నాయకులకు, సచివాలయ సిబ్బందికి విన్నపం ఏమనగా, చేనేత భరోసా అనేది గవర్నమెంట్ మొగ్గానికి 25,000 రూపాయలు శాంక్షన్ చేసింది. ఆల్రెడీ వీవర్లకు పంపించినారు. అందులో సరి అయిన చేనేత కార్మికునికి క్షేత్రస్థాయిలో డబ్బులు పడలేదు కాబట్టి వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. సరే, ఎందుకు పడలేదనే విషయాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సచివాలయ సిబ్బంది సరి అయిన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా చెప్పడంతో రిజెక్ట్ అయిందా, ఉందా లేదా, రాందానికి కారణమైనా మాకు చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. చెప్తే వాళ్ళకేమైనా ఇబ్బందులా, చెప్పకుంటే ఇబ్బందులు అనే విషయం తెలియక చేనేత కార్మికులు ఏడుస్తున్నారు. ఇవన్నీ గమనించి నాయకులు, సిబ్బంది ఇక మీదటైనా కానీ ఏదో రెండో విడత మళ్ళా ఉంది అంటున్నారు. ఒక వారం లోపల 15 తారీఖు లోపల డబ్బులు పంపిస్తామంటున్నారు. ఇప్పుడు ఉండే చేనేత కార్మికులకైనా కానీ రియల్గా ఉండే మగ్గాలకు వెతికి అందరికీ వాళ్ళకి ఏం కావాలో తీసుకొని ఈరోజు రేపట్లో అప్లోడ్ చేసి పంపించాల్సిన బాధ్యత సచివాలయ నుంచి మొదలైంది. సచివాలయం నుంచి, హ్యాండ్లూమ్ నుంచి అందరూ రెడీ చేస్తే, మున్సిపాలిటీ నుంచి రెడీ చేస్తే వాళ్ళు డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ ప్రయత్నము మనస్ఫూర్తిగా చేయాలని సచివాలయ సిబ్బందికి వినయంగా కోరుతూ ఉన్నాం. సంఘం తరపున మేము సరి అయిన పద్ధతిలో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు స్పందించకుండా ఏదైనా ఇంకా నిర్లక్ష్యంగా మీరు ప్రయత్నం చేస్తే మేము కూడా రోడ్ల మీదకి వచ్చి అడగాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి లేకుండా మీకు మీరుగా ప్రయత్నం చేసి చేనేత కార్మికులకు, సరైన చేనేత కార్మికులకు, లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. చేనేతలతో పాటు కొందరికి నాయకులకు ఏదో వేషాన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. మామూలు చేనేత నాయకులు బీదలకు వేసినా పర్వాలే, చేనేత నాయకులకు వేసుకునే అవసరం అయితే లేదు. దయచేసి పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడైనా స్పందించి బీదలు ఎవరైతే ఉండారో, మగ్గాలు నేసేవాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్లకు సహకరించాలని నాయకులను, ఈ సచివాలయ సిబ్బందిని, మున్సిపాలిటీ సిబ్బందిని, హెల్త్ డిపార్ట్మెంట్ మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. చేనేత కార్మికుడిని. నా పేరు మునేంద్ర. నా జంగంపేట సచివాలయం, 41 సచివాలయం మాది. నేను చేనేత కార్మికుడిని. నేను గత 20 ఏళ్ళ నుంచి నా మొగ్గ నేసాను. నా వయసు 35 ఏళ్ళు. నేను 20 ఏళ్ళ నుంచి మొగ్గ నేస్తున్నాను. నాకు చేనేత డబ్బులు ఇప్పుడు పర్లేదు. సచివాలయంలో నేను పేపర్లు ఇచ్చేసినాను. ఇచ్చినా కూడా వాళ్ళు సరైన సమాధానం నాకు చెప్పడం లేదు. ఏమని అడుగుతా అంటే వాళ్ళు పడతాయి, వెయిట్ చేయండి, పడతాయి, మీ పేపర్లు ఇచ్చినాము అనే మాట చెప్తున్నారు. కానీ వాళ్ళు ఆన్లైన్ చేసినది చేయండి అనేది లిస్ట్ అనేది మాకు చూపించడం లేదు. అన్ని సచివాలయంలో లిస్ట్ ఏమి చూపిస్తున్నారు, వీళ్ళు ఆన్లైన్ చేసినవి మాకైతే చూపించడం లేదు. దానికి దయచేసి మీరు సహకరించి మాకేదో చేనేత డబ్బులు పడేట్టుగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. మేము చాలా బీదోళ్ళము. మేము వృత్తిని ఇదే నమ్ముకొని కొనసాగిస్తున్నాము. వృత్తిని, వేరే వృత్తి మాకు రాదు. మా నాయన, మా అమ్మ మాకు ఈ వృత్తి, ఈ పని నేర్పించారు. మాకు వేరే పని చేసేది మాకు రాదు. మీ చేనేత వృత్తిని కొనసాగించాలంటే ఏదో ప్రభుత్వం మాకు ఏదో మా సహాయంగా చేస్తుంది. ఈ డబ్బులు కూడా మాకు పడితే ఏదో తోడుగా ఉంటుందని మేము భావిస్తున్నాము. దయచేసి మాకు డబ్బులు పడేలా చేయాలని ప్రార్థిస్తున్నాను. సచివాలయ సిబ్బంది పోయినాము, వెల్ఫేర్ ఆఫీసర్ పలుమార్లు అడిగినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పడం లేదు. ఏం అడుగుతాంటేనే పడుతుంది అనే మాట అంటున్నారు. కానీ ఏం చేయాలనేది మాకు కూడా అర్థం కావడం లేదు. మా సచివాలయం 41 సచివాలయం జంగంపేట. మా సచివాలయంలో దాదాపు 50-60 మంది దాకా డబ్బులు అయితే పడలేదు ఎవరికే. కానీ ఏమైనా సమాధానం చెప్పడం లేదేమో. పడతాయి అంటుంది. కానీ మేము నిన్న నుంచి తిరుగుతానే ఉంటాం. 7వ తారీఖు పోయి అడిగితే పడతాయి అన్నారు. శనివారం, ఆదివారము హాలిడే కదా, సోమవారం పడతాయని చెప్పినారు. నిన్న కూడా పోయినాం, తిరిగినాం, పడలేదు. పొద్దున పోయింటే మేడం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు మేడం కూడా, వెల్ఫేర్ ఆఫీసరు. ఏమని చెప్తేనా, మీ పడతాయిలండి వెయిట్ చేయండి, పడతాయిలండి వెయిట్ చేయండి చెప్తాను. కానీ మా పేరు అనేది ఆన్లైన్లో ఎక్కిందా ఎక్కలేదనే మాట చెప్పడం లేదు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.